నమస్తే, వెల్కమ్ టు హెలో డాక్టర్. ఈ రోజు హెలో డాక్టర్ లో వివాహమై సంవత్సరాలు గడుస్తున్నా సంతానలేమితో బాధపడుతున్నారా? దాని గురించి తెలుసుకుందాం. మనతో పాటు 49 సంతాన సాఫల్యత మరియు పరిశోధన కేంద్రం నుంచి డాక్టర్ మైత్రేయి గారు ఉన్నారు. హలో డాక్టర్. హలో అండి. సో ప్రెసెంట్ సినారియోలో చూసుకుంటే చాలా మంది కపుల్స్ సంతానలేమితో బాధపడుతున్నారు. అసలు రీజన్స్ అంటే ఏం చెప్తారు? ఓకే, నార్మల్గా సంతానలేమి సమస్యకి రీజన్స్ అన్నట్టుగా మనం చూసుకుంటే దాంట్లో మనము ఆడవాళ్ళకి మగవాళ్ళకి అన్నట్టుగా ఒక 2 కేటగిరీస్ లాగా డివైడ్ చేయవచ్చు. అది ఆడవాళ్ళకి వచ్చేస్తే దానిలో ఏం సమస్యలు అనేది ఉంటాయి మెయిన్గా. ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీ రావడానికి అన్నట్టుగా చూస్తే అనటామికల్గా 3 ఆర్గన్స్ అనేది మనకి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అంటే అవి డిఫరెంట్ కేటగిరీస్ అన్నట్టు కావు. దాంట్లో ఏమి మెయిన్ అంటే గర్భాశయము, దాని పక్కన ట్యూబ్స్ ఉంటాయి, ఫాలోపియన్ ట్యూబ్స్ అని, నెక్స్ట్ అండాశయాలు. ఇవి 3 ఒక కాంప్లెక్స్ స్ట్రక్చర్ లాగా అనమాట. సో ఇక్కడ ఎక్కడ మనకి ఇబ్బందులు ఉన్నా కానీ సంతానలేమి సమస్యకి దారితీస్తాయి. సో ఆ గర్భాశయము, అండాశయాలు, ఆ ట్యూబ్స్ అనేవి ఆడవాళ్ళకి చాలా అవసరమైన ఆర్గన్. నెక్స్ట్ వచ్చేస్తే హార్మోన్స్ ఒకటి ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీ రావడానికి. తర్వాత మగవాళ్ళకి అన్నట్టుగా చూస్తే ఒక చిన్న సెమెన్ అనాలిసిస్, వీర్యకణాల పరీక్ష అనేది చేస్తే కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ, ఆ 3 పారామీటర్స్ ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవాలి. అవి 3 బాగున్నాయి అంటే పెద్ద ఇబ్బందులు అనేవి ఏమీ ఉండవు. ఎక్కడన్నా ఏదన్నా కానీ కాంప్రమైజ్ అయ్యింది అంటే అప్పుడు దానికి రీజన్ ఏంటి అన్నట్టుగా ఇవాల్యుయేషన్ అనేది చేసుకోవాలి. సో ఇప్పుడు ఆడవాళ్ళకి వచ్చేస్తే గర్భాశయంలో ఏ విధమైన సమస్యలు అనేవి ఉంటాయి యూజువల్గా. గర్భాశయంలో అంటే జనరల్గా సైజ్ ఒకటి చూడాలి. ఇప్పుడు ఒక చిన్న స్కాన్ అనేది చేస్తే గర్భాశయం, అండాశయాలు కనపడతాయి. ఆ గర్భాశయంలో వచ్చే సమస్యలు ఈ సంతానలేమికి అంటే గడ్డలు ఉండొచ్చు, అంటే ఫైబ్రాయిడ్స్, లేకపోతే లోపల పొర అనేది బాగా సన్నగా ఉండొచ్చు, అతుకులు ఉండొచ్చు. నెక్స్ట్ ఎడినోమయోసిస్ అనే ఒక కండిషన్ ఉంటుంది. దాంట్లో యూట్రస్లో గ్లాండ్స్ అనేవి కొంచెము వాపు వస్తాయన్నమాట. ఇలా లేకపోతే యూట్రస్ అనేది 2 భాగాలుగా చీలిపోయి ఉండొచ్చు. బైకార్నువేట్, డైడెల్ఫిస్ యూట్రస్ అంటారు. అండ్ యూనికార్నువేట్ అంటే ఆ యూట్రస్ అనేది బాగా చిన్నగా ఉంటుంది, ఒకటే హార్న్ లాగా ఉంటుంది. సో ఇలా వేరియస్ రీజన్స్ అనేది మనం యూట్రస్లో చూస్తాము. నెక్స్ట్ ట్యూబ్స్ అంటే బేసికల్గా కొందరికి ట్యూబ్స్ అనేది యాబ్సెంట్ ఉండొచ్చు, లేదంటే బ్లాక్స్ అనేవి కూడా దానిలో ఉండొచ్చు. అండ్ అండాశయంకి వచ్చేస్తే అండాశయంలో మేజర్గా 2 రకమైన సమస్యలు అనేవి ఉంటాయి. అదేంటి అంటే ఈధర్ మనకి ఒక PCOS ప్యాటర్న్ అన్నా, లేకపోతే బాగా తగ్గిపోయి ఉండాలి అండాశయంలో రిజర్వ్ అనేది. ఈ 2 కండిషన్స్ అనేది ఒక స్పెక్ట్రమ్కి ఒక 2 ఎండ్స్ అనమాట. ఒకటి ఒక ఎక్స్ట్రీమ్ అయితే ఇంకొక ఎక్స్ట్రీమ్. ఒక ఎక్స్ట్రీమ్లో ఏంటి అంటే రిజర్వ్ తక్కువ ఉంది అంటే అండాశయంలో నంబర్ ఆఫ్ ఫాలికల్స్ అనేవి బాగా తక్కువగా కనబడుతున్నాయి, అంటే గుడ్లు అనేవి బాగా తక్కువ ఉన్నాయి. లోపల ఓవరీలో ఒక బ్యాంక్ లాగా ఉంటుంది, ఎగ్ బ్యాంక్ అని. దాంట్లో నుంచి ఎవ్రీ మంత్ ఫ్యూ ఫాలికల్స్ అనేవి బయటికి వస్తాయి. ఆ నంబర్ అనేది మనం స్కాన్ చేసినప్పుడు చూసేది. ఇలా కాకుండా ఇంకొందరికి ఏమవుతుంది అంటే బాగా ఎక్కువ నంబర్ ఉంటుంది. ఎక్కువ నంబర్ ఉండడం వల్ల అది మేజర్గా అడ్వాంటేజ్ అన్నట్టు కాదు. దాంతో సమస్య వచ్చేది ఏంటి అంటే ఎవ్రీ మంత్ ఏదైతే ఎగ్ ఒకటి రెగ్యులర్గా రిలీజ్ అవ్వాలో అది వాళ్ళకి సరిగ్గా ఓవ్యులేషన్ అనేది జరగదు. అలా జరగకపోతే పీరియడ్ అనేది ఇండెఫినెట్గా కొన్ని 2-3 మంత్స్, 6 మంత్స్, కొందరికి 1 year వరకు కూడా రాకపోవచ్చు. సో అలా పీరియడ్ ఇర్రెగ్యులారిటీకి దారి అనేది తీయొచ్చండి. ఇలా ఆడవాళ్ళకి వేరియస్ సమస్యల వల్ల ప్రెగ్నెన్సీకి వచ్చే ఎఫెక్ట్స్ అనేది రావచ్చండి. ఓకే. అండ్ డాక్టర్, ఎప్పుడు కపుల్ డయాగ్నోస్ చేసుకోవాలంటారు? ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి? ఎంత టైం వరకు వాళ్ళు వెయిట్ చేయొచ్చు? ఓకే, ఇది మనము ఈ డెఫినేషన్ అనేది చూసుకుంటే ఒకటి ఏజ్ స్పెసిఫిక్ ఉంటుందండి. ఆడవాళ్ళకి 30 వరకు ఏజ్ ఉన్నప్పుడు ఒక 1 year వరకు రెగ్యులర్గా ట్రై చేసుకోవచ్చు. అంటే పెళ్ళైన తర్వాత 1 year వరకు రెగ్యులర్గా ట్రై చేసి, అది కూడా ఏ విధమైన కాంట్రసెప్షన్ అనేది వాడకుండా ట్రై చేసినప్పుడు సంవత్సరం వరకు ఆగొచ్చు. అండ్ ఏజ్ ఎప్పుడైతే 35 వరకు వచ్చేస్తుందో అప్పుడు సంవత్సరం కూడా కాకుండా 6 నెలల వరకు ట్రై చేసుకొని తర్వాత చూయించుకోవాలి. అండ్ ఆ ఏజ్ అనేది 40కి రీచ్ అయినప్పుడు 3 నెలలు మాత్రం ట్రై చేసుకొని నెక్స్ట్ ఒకసారి డాక్టర్కి అనేది చూసుకోవాల్సి వస్తుందండి. సో ఇలా మనకి ఈ సంతానలేమికి అండ్ ఆడవాళ్ళ ఏజ్కి చాలా ఒక ఇంపార్టెంట్ రిలేషన్ అనేది ఉంది. ఎందుకు అంటే ఏజ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆ ఎగ్ నంబరు అనేది డిక్రీజ్ అవుతా వస్తుందన్నమాట. సో ఏజ్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి. ఓకే. అండ్ డాక్టర్, కొన్ని కేసెస్లో చూస్తే కపుల్స్లో ఇద్దరిలో కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు, అయినా కూడా వాళ్ళు ప్రెగ్నెంట్ కాలేకపోతారు. రీజన్స్ ఏంటి? ఓకే, దానికి అంటే ఇప్పుడు మనము దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. అంటే వాళ్ళల్లో యూజువల్గా ఏమవుతుంది, ఆడవాళ్ళకి స్కాన్ అనేది చేసినప్పుడు గర్భాశయం బాగుంటుంది, ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది, ట్యూబ్స్ బాగుంటాయి.
ట్యూబ్ టెస్ట్లో ఏ విధమైన ప్రాబ్లం లేదు, ట్యూబ్స్ ఏమీ బ్లాక్ లేదు, ఓపెన్ ఉన్నాయి. అండ్ మగవాళ్ళకి టెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ ఈ 3 పారామీటర్స్ అనేవి బాగుంటాయి. సో ఇలా మేజర్గా ఎగ్ అనేది రిలీజ్ అయ్యి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నప్పుడు, హస్బెండ్ కౌంట్, మార్ఫాలజీ ఇవన్నీ మంచిగా ఉన్నప్పుడు వాళ్ళకి కన్సెప్షన్ రావట్లేదు అంటే వాళ్ళనే ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ట్యాగ్ కింద మనము ట్యాగ్ చేసేది. దీంట్లో మనకు చేయగలిగే టెస్ట్లు అనేది ఇవి కాకుండా వేరేది లోపల ఏదో ఫ్యాక్టర్ ఉంది, అది మనకి టెస్ట్లకు అనేది అందడం లేదు. ఆ రీజన్ వల్ల సంతానలేమి సమస్యకి దారితీస్తుంది. సో వీళ్ళలో వేరే ఫ్యాక్టర్స్ అంటే ఇమ్యూనలాజికల్ లెవెల్లో, అంటే బాడీలో ఏదైనా యాంటీబాడీస్ ఉండి అది బేబీకి ఎగెయిన్స్ట్గా యాక్ట్ చేసేలాగా ఉంటే కూడా కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ రావడానికి అన్నట్టుగా ఇబ్బందులు అనేది ఫేస్ అవుతారు. సో అలాంటి కండిషన్స్ అనేది యూజువల్గా మనకి వర్కప్లో అనేది తెలియదు. దాంట్లోని ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ అన్నట్టుగా చూస్తామండి. వాళ్ళలో ట్రీట్మెంట్ అంటే ఏ పరంగా ఉంటుంది అంటే టాబ్లెట్సే వాడుకొని వాళ్ళు మళ్ళీ ఇంట్లోనే ట్రై చేస్తాము అంటే వాళ్ళల్లో పెద్ద రిజల్ట్ అనేది కనపడకపోవచ్చు. 5-6 ఏళ్ళైనా 7 ఏళ్ళైనా కానీ అట్లే టాబ్లెట్లు అనేది వాడుకొని ఇంట్లో ట్రై చేసుకుంటూ ఉంటారు. సో అట్లా కాకుండా ఒక సర్టన్ ఏజ్ అనేది అయిన తర్వాత ఇంకా మీకు ప్రెగ్నెన్సీ అనేది రావడం లేదు, ఏం టాబ్లెట్లు వాడినా రావడం లేదు అంటే అప్పుడు డెఫినెట్గా ఏదో ఒక ప్రొసీజర్కి అనేది వెళ్ళాల్సి వస్తుంది. ఆ ప్రొసీజర్ అంటే ఫర్టిలిటీలో ఒక బేసిక్ ట్రీట్మెంట్ అనేది ఐయుఐ పద్ధతి. ఐయుఐ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సమైనేషన్, గర్భాశయం లోపలికి వీర్యకణాలను పంపించే పద్ధతిని ఐయుఐ అంటాము. సో ఇనీషియల్గా ఈ పద్ధతి అనేది ట్రై చేసుకోవచ్చండి. అండ్ ఈ పద్ధతి కూడా మనకి ఆడవాళ్ళ ఏజ్ పట్టి, వేరే ఫ్యాక్టర్స్ పట్టి ఎన్ని సైకిల్స్ అనేది ట్రై చేసుకోవచ్చు అన్నట్టుగా నిర్ణయిస్తాము. సో అలా ఆ ఐయుఐలో అవ్వట్లేదు అంటే అప్పుడు నెక్స్ట్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఐవీఎఫ్కి అన్నట్టుగా వెళ్తామండి. ఓకే, ఐయుఐ అంటే ప్రాసెస్ ఎన్ని డేస్ ఉంటుంది డాక్టర్, ఎన్ని సైకిల్స్ ఉంటుంది, అండ్ సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? ఓకే, ఐయుఐ ప్రాసెస్ అనేది యూజువల్గా చాలా చిన్న ప్రాసెస్ అండి. ఇట్స్ జస్ట్ అన్ ఆఫీస్ ప్రొసీజర్. అంటే ఏంటి ఆఫీస్ ప్రొసీజర్ అంటే శాంపిల్ అనేది ప్రిపేర్ అయిన తర్వాత ఒక 15 నిమిషాల్లో అయ్యే ప్రొసీజర్ అనమాట. కాకపోతే ఈ ప్రొసీజర్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఆడవాళ్ళకి పీరియడ్ అనేది వచ్చినప్పుడు ఒకసారి బేస్ లైన్ స్కాన్ అనేది చూసుకుంటాము. ఓవరీస్లో ఏదన్నా సిస్టమ్ అన్నా ఉందా, ఎండోమెట్రియం బాగా షెడ్ అవుతుందా, ఎలా ఉంది అనేది ఒకసారి చూస్తాము. ఇది చూసిన తర్వాత టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ అనేది వాళ్ళకి స్టార్ట్ అవుతాయి. అండ్ ఈ ఐయుఐలో 2 రకాలుగా మనం చేసుకోవచ్చు అనమాట. ఒకటి వచ్చేసి న్యాచురల్ సైకిల్ అని, ఇంకోటి స్టిమ్యులేటెడ్ సైకిల్ అని. న్యాచురల్ సైకిల్ అంటే ఆడవాళ్ళకి ఏ విధమైన ట్రీట్మెంట్ అనేది ఉండదు. అండ్ వాళ్ళకి ఎప్పుడైతే ఎగ్ అనేది పెరుగుతుందో మనం ఒక చిన్న మోడిఫికేషన్ ఒకటి ఏం చేసుకోవచ్చు అంటే అది రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ అన్నట్టుగా ఇవ్వచ్చు. అది ఇచ్చాక ఒక 36 hours తర్వాత హస్బెండ్ శాంపిల్ తీసుకొని గర్భాశయం లోపలికి ప్రాసెస్ చేసిన తర్వాత డ్రాప్ చేస్తాము. అదే స్టిమ్యులేటెడ్ సైకిల్ అంటే ఆడవాళ్ళకి కొంచెం ఎగ్ డెవలప్మెంట్కి అన్నట్టుగా మెడికేషన్స్ అనేది పెడతాం. అంటే టాబ్లెట్, ఇంకా కొందరికి ఇంజెక్షన్స్ కూడా యాడ్ చేస్తాం. ఈ వాడుకున్న తర్వాత ఎగ్ అనేది ఎలా డెవలప్ అవుతుంది అనేది చూస్తాము. అది డెవలప్ అయిన తర్వాత రిలీజ్ అవ్వడానికి కూడా ఇంజెక్షన్ అనేది ఇస్తాం. అది ఇచ్చాక ఒక 36 hours తర్వాత హస్బెండ్ శాంపిల్ తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి గర్భాశయం లోపలికి ఇంజెక్ట్ చేస్తాం. సో ఇక్కడ ఆ ప్రాసెసింగ్ ఏదైతే ఉందో యూజువల్గా అట్లీస్ట్ ఒక 1 to 1.5 hours అన్నా పడుతుంది అది ప్రాసెస్ చేయడానికి. ఎందుకంటే శాంపిల్ అనేది, సెమెన్ శాంపిల్ అనేది ఇచ్చిన తర్వాత అది లిక్విఫై అవ్వడానికే ఒక 1/2 hour పడుతుంది. అది అయిన తర్వాత మీడియాతోని కలిపి ప్రిపేర్ చేసి యాక్టివ్ స్పర్మ్స్ అన్నిటినీ సపరేట్ చేయడానికి ఆ టైం అనేది పడుతుంది. సో అలా అయిన తర్వాత శాంపిల్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఆడవాళ్ళకి అది ఇంజెక్ట్ చేస్తాము. అది ఇంజెక్ట్ చేసిన తర్వాత ఒక 15 నిమిషాలు అనేది మేమే హాస్పిటల్లో పడుకోమంటాం. ఏదైతే బెడ్ పైన ఐయుఐ అనేది చేస్తామో ఆన్ దాట్ టేబుల్ ఓన్లీ 15 minutes రెస్ట్ అనేది తీసుకోమంటాము. ఆ 15 నిమిషాలు అనేది అయిపోయిన తర్వాత వాళ్ళు నార్మల్గా ఇంటికి అనేది వెళ్ళిపోవచ్చు. కొన్ని మెడికేషన్స్ అనేది ఇస్తాము, అది వాడుకోవాలి. అవి అయిపోయిన తర్వాత నార్మల్గా ఒక 1 week తర్వాత టెస్ట్ అనేది చేసుకోవచ్చు ఇంట్లోనే, ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది. దాంట్లో పాజిటివా నెగిటివా అనేది తెలుస్తుంది. సో దీంట్లో సక్సెస్ రేట్ అనేది ఐయుఐకి అరౌండ్ 15 to 20% అనేది ఉంటుందండి. అంటే 100 మందికి చేస్తే 15 నుంచి 20 మందికి అది పాజిటివ్ అనేది వస్తుంది. అండ్ ఇంకొక జనరల్ డౌట్ అందరికి ఉండేది ఏంటి అంటే ఈ ఐయుఐ పద్ధతి అనేది మేము చేయించుకున్నాము, మేము ఏమి తినాలి, ఏం తినొద్దు, అసలు రెస్ట్ అనేది ఇంకా అట్లే తీసుకోవాలా, మేము స్టెప్స్ ఎక్కొచ్చా లేదా, ట్రావెల్ చేయొచ్చా, ఇలాంటి
ఇలాంటి డౌట్లన్నీ యూజువల్గా ఉంటాయన్నమాట. సో IUI పద్ధతి అనేది అయిన తర్వాత బేసికల్గా పద్ధతి జరిగిందనే మీరు మర్చిపోవచ్చు. ఎందుకు అంటే దాని తర్వాత అంతా మీది నార్మల్ లైఫ్ స్టైలే ఉంటుంది. అంటే ఏ విధమైన రెస్ట్రిక్షన్స్ అయితే మా సైడ్ నుంచి మేమేమి చెప్పము, అంటే ఇది ఇట్లా పడుకోండి అట్లా పడుకోండి అని. మీరు నార్మల్గా రెస్ట్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు, అండ్ ఇంట్లో పనులు అవన్నీ కూడా చేసుకోవచ్చు. అండ్ మీరు యూజువల్గా ఏదైనా ఎక్సర్సైజ్, వాకింగ్, వర్కౌట్స్ ఏమైనా చేస్తున్నారంటే అవి కూడా చేసుకోవచ్చు అండి. అండ్ ఫుడ్ హ్యాబిట్స్లో కూడా ఏ విధమైన చేంజెస్ అనేది ఏవి ఉండవు. అండ్ ఇవన్నీ నార్మల్గా అయిపోయిన తర్వాత ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ వస్తే దాన్నప్పుడు మళ్ళీ కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సి వస్తుందండి. రైట్, వీ హావ్ అ కాలర్. డాక్టర్ లక్ష్మీ అనురాధ గారు, నమస్తే అండి. మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో హలో అండి, చెప్పండి. మేడం గారండి, నమస్తే. నమస్తే అండి, చెప్పండి. అదే పిల్లల గురించి అండి. యా, చెప్పండి అండి. ఎన్నేళ్ళు అయిందండి పెళ్ళయి? 2 సంవత్సరాలండి. 2.5. ఓకే. అండ్ మీ వయసు ఎంత అండి? 24 అండి. 24. ఇప్పటి వరకు ఏమన్నా చూయించుకున్నారా ఎక్కడన్నా? రాజమండ్రిలో వాడుతున్నాం మేడం. ఆహా. టెస్ట్లు ఏమన్నా అయ్యాయా అమ్మా? స్కానింగ్, ట్యూబ్స్ పరీక్ష? చేశారు మేడం. స్కానింగ్ అయ్యింది. పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయా? రావు మేడం. రావు. ఓకే. ఎన్నాళ్ళకి వస్తుందమ్మా డేట్? 2 నెలలకి ఒకసారి వస్తాయి మేడం. 2 నెలలకు ఒకసారి వస్తుంది. నీటి బుడగలు ఏమన్నా ఉన్నాయన్నారా? ఉన్నాయన్నారు మేడం. స్కానింగ్ తీసేసాను మేడం. ఓకే. ఓకే. అండ్ ఇంకొకటి ట్యూబ్ టెస్ట్ ఏమన్నా అయిందమ్మా? అదేం చేయలేదు మేడం. చేయలేదు, స్కాన్ ఒకటే అయింది. అండ్ మీ హస్బెండ్ది కణాల పరీక్ష అయ్యిందా? చేశారు మేడం. ఎలా ఉందన్నారు? అదే కొంచెం ఈ ప్రాబ్లం ఉందన్నారు మేడం. ఓకేమ్మా. ఇప్పుడు అదే కణాలు మేడం. ఓకే. ఓకే అండి. అండ్ ఇప్పుడు ఏంటంటే మీకు పూర్తిగా పరీక్షలు అనేది కూడా కరెక్ట్గా జరగలేదు. స్కాన్తో పాటు ఒకటి ఏంటి అంటే ఇప్పుడు 2.5 ఏళ్ళు అయ్యింది, 24 ఇయర్స్ అంటున్నారు కాబట్టి స్కాన్ అనేది చేసుకుంటే మనకి గర్భాశయం, అండాశయాల మట్టుకే కనపడతాయి. ట్యూబ్స్ అనేది స్కాన్లో కనపడని స్ట్రక్చర్ అది. దాని గురించి ట్యూబ్ టెస్ట్ అనేది ఒకసారి చేసుకోవాల్సి వస్తుంది. ఇది మీకు పీరియడ్ వచ్చిన తర్వాత, అంటే ఈ రోజు డేట్ అనేది మీకు వస్తే అది 1వ రోజు అన్నట్టుగా కన్సిడర్ చేయాలి. అలా లెక్క పెట్టుకుంటూ పోయి 7వ రోజన్నా 8వ రోజన్నా ఈ ట్యూబ్ టెస్ట్ అనేది చేయించుకోండి. HSG అంటారు. మీరు HSG అని అడిగితే మీ ల్యాబ్లో అవైలబుల్ ఉంటే చేస్తారండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే హస్బెండ్ మీది కౌంట్ ఎంత ఉంది అనేది ఒకటి ఇంపార్టెంట్. ఇప్పుడు WHO క్రైటీరియా ప్రకారము కౌంట్ అనేది లోవర్ లిమిట్ అట్లీస్ట్ 15 మిలియన్ అన్నా ఉండాలి. 15 మిలియన్ పర్ ml, అంటే 1 ml శాంపుల్లో 15 మిలియన్ స్పర్మ్స్ అన్నా ఉండాలి. అండ్ కదలికలు, మొటిలిటీ అంటారు. ఆ కదలికలు అనేవి ప్రోగ్రెసివ్ మొటిలిటీ అంటే ముందుకెళ్ళే కణాలు అనమాట. అవి అట్లీస్ట్ 30% అనేది ఉండాలి. నెక్స్ట్ నార్మల్ ఫార్మ్స్ అంటే స్ట్రక్చర్ ఉంటుంది, స్పర్మ్స్కి ఒక ఆకారం ఉంటుంది, హెడ్, నెక్, టెయిల్ అని. అవి 100లో ఎన్ని బాగున్నాయి అన్నట్టుగా చూస్తే అట్లీస్ట్ ఒక 4% అన్న నార్మల్గా ఉండాలి. సో ఇది WHO ప్రకారము వచ్చే క్రైటీరియా. మీ హస్బెండ్కి దీని ప్రకారం ఎలా ఉంది అనేది ఒకసారి చూడాల్సి వస్తుంది. అండ్ ఎప్పుడైనా కానీ కౌంట్ అనేది తక్కువగా ఉంటే ఓన్లీ ఒకటే రిపోర్ట్ తోని కౌంట్ తక్కువ ఉంది అన్నట్టుగా కన్సిడర్ చేయలేము. అట్లీస్ట్ మినిమం 2 రిపోర్ట్స్ అన్నా కావాలి. ఆ 2 రిపోర్ట్స్లో కూడా ఆ 2 రిపోర్ట్స్ అనేది ఆ డ్యూరేషన్ రెండిటి మధ్యలో మినిమం 1 మంత్ అన్నా కానీ ఉండాలి. అలా చేసుకున్న తర్వాత ఆ దాంట్లో మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఇంకా ఫర్దర్గా ఇవాల్యుయేషన్ అనేది చేసుకోవచ్చండి. రైట్, వీ హావ్ వన్ మోర్ కాలర్. డాక్టర్ సుధా గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి సుధా గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. యా, హలో అండి, చెప్పండి. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. యా, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం, నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నానండి. మా మ్యారేజ్ 5 years అవుతుంది. ఓకే. మా హస్బెండ్ కి వచ్చేసి నాకు ఇంతకుముందు వాటర్ బబుల్స్ ఉన్నాయండి. సో నాకు జనవరి నుంచి అట్లా రెగ్యులర్స్ వచ్చాయి. అయితే మా హస్బెండ్ కి వచ్చేసి ఫామ్ కౌంట్ లో బ్లడ్ రావడం స్టార్ట్ అయిందండి. అచ్చా, ఓకే. సో దానివల్ల ఇంకా మొటిలిటీస్ అనేది తగ్గుతూ వచ్చాయి. సో నాకు ఎట్లాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా కూడా భయంగా ఉంది. ఎందుకంటే మా హస్బెండ్ కి బ్లడ్ అనేది ఫస్ట్ వచ్చి ఫామ్ వస్తుంది, తర్వాత బ్లడ్ అనేది వచ్చేస్తుంది. ఓకే. 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 అసలు ఎక్కడన్నా చూయించుకున్నారా అండి? ప్రాబ్లం ఏంటి మేడం? చూయించుకున్నారా డాక్టర్ కి ఏమన్నా? చూయించుకుంటున్నాం మేడం మేము డాక్టర్ కి. సో మా హస్బెండ్ కి వచ్చేసేమో కాశీనాథం డాక్టర్ కి వెళ్ళామన్నమాట, ఇట్లా యశోదాలో. నేను వచ్చేసి ఇక్కడ వేరే మేడం దగ్గర తీసుకుంటున్నాను, సాయిశరణ్ హాస్పిటల్లో. సో నాకైతే అండం మంచిగా రిలీజ్ అవుతుంది, ఎగ్ రిలీజ్ అవుతుంది అని చెప్పారు. సో మా హస్బెండ్ కి వచ్చేసి ఫామ్ కౌంటింగ్ అనేది తగ్గుతూ రావడం జరిగింది. ఓకే. ఓకే.
ఓకే అండి, ఇప్పుడు దాంట్లో బ్లడ్ వస్తుంది అంటే ఫస్ట్ అసలు ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉందా ఏంటి అనేది ఒకసారి చూడాల్సి వస్తుంది. ఆ ఇచ్చే సెమెన్ అనాలిసిస్లో ఒకసారి కల్చర్కి అన్నట్టుగా పంపిస్తారండి. కల్చర్కి పంపించినప్పుడు ఏదన్నా ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా అనేది ఒకసారి రూల్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఒకసారి మీరు ఆండ్రాలజిస్ట్ని కలవాల్సి వస్తుంది. అంటే లోకల్గా ఒకసారి ఎగ్జామిన్ చేసి ఏదైనా ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా, సైజ్ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూస్తారండి. ఎందుకంటే కౌంట్ అనేది తక్కువగా అవుతుంది అంటున్నారు కాబట్టి ఒకసారి ఎగ్జామినేషన్ అనేది అవసరం పడుతుంది. సో ఎక్కువ ట్రీట్మెంట్ అనే దానికి భయపడితే ఎప్పటికన్నా అలాగే ఉంటుందండి. ఎప్పుడో అప్పుడు ఒకసారి స్టెప్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. సో ఎక్కువగా టెన్షన్ పడకుండా ట్రీట్మెంట్ అనేది ఫస్ట్ చేయించుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మ్యారేజ్ అయి కూడా 5 years అవుతుంది అంటున్నారు కదా, ఏదో ఒకటి కొంచెం తొందరగా స్టెప్ అనేది తీసుకోండి. రవి హవ కాలర్ డాక్టర్ దాసు గారు గొట్టిముక్కల నుంచి. నమస్తే అండి దాసు గారు, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో అండి. హలో, యా చెప్పండి అండి. టీవీ చూడకండి. యా నమస్తే అండి, చెప్పండి. నమస్కారం. రావట్లేదు మేడం. ఎంతండి వయసు ఎంత? నమస్కారం రావట్లేదు. మీ వయసు ఎంత అండి? 20 సంవత్సరాలు. పెళ్ళి అయ్యిందా అండి? 20 పెళ్ళయిందా? ఎవరికి? మీ పాపకా? అయింది. అయింది. ఎప్పటి నుంచి రావట్లేదు మీకు నెలసరి? రెగ్యులర్ గా రావట్లేదు, ప్రతి నెల రావట్లేదు అంటున్నారా? ఎన్ని నెలలకు ఒకసారి వస్తుంది? అసలు లేదంత మడుకు. ఓకే ఓకే అండి. అసలు అంటే ఇప్పటి వరకు అసలు పీరియడ్సే రాలేదా ఎప్పుడు? అచ్చా, అయితే ఒకసారి ఇవాల్యుయేషన్ అనేది చేయించాలండి. అంటే యూజువల్గా మనకు చిన్నపిల్లలకి పీరియడ్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఈదర్ 14 years లేకపోతే 16 years లోపల స్టార్ట్ అవ్వాలి. అట్లా కాకుండా 20 సంవత్సరాల వరకు కూడా డేట్ అనేది రావట్లేదు అంటే అప్పుడు ఒకసారి దానికి కారణం ఏంటి అనేది చూడాల్సి వస్తుంది. అంటే ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది క్యారియోటైపింగ్ అని, అదొకటి చేయించాలి. మీరేంటి అంటే ఒకసారి డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ అవ్వండి కంపల్సరీగా. కన్సల్ట్ అయినప్పుడు ఏమేమి పరీక్షలు, ఒకటి స్కానింగ్ తీస్తారు, బ్లడ్ టెస్ట్ చేస్తారు, లోకల్ గా ఎగ్జామినేషన్ చేస్తారు. ఇవన్నీ అయిన తర్వాత ఏ కారణం వల్ల డేట్లు అనేది ఇలా డిలే అయ్యింది అనేది చూడొచ్చండి. రైట్, వీ హావ్ వన్ మోర్ కాలర్ డాక్టర్ మౌనిక గారు ఖమ్మం నుంచి. నమస్తే అండి మౌనిక గారు. నమస్కారం అండి. ఎస్, మాట్లాడండి. హలో అండి, చెప్పండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి, చెప్పండి. నా పేరు మౌనిక అండి. మ్యారేజ్ అయి 5 years అయింది. ఓకే అండి. అయితే నాకు మ్యారేజ్ అయిన 9 months కి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, పాజిటివ్ వచ్చింది. హాస్పిటల్ కి వెళ్ళి చెక్ చేయించుకుంటే 3rd month వరకు చూశారు, బేబీ గ్రోత్ లేదని చెప్పారు. ఓకే. బేబీ గ్రోత్ లేదు, గడ్డలాగా ఫామ్ అయిందని చెప్పేసి అది తీసేశారు. ఓకే అండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ప్రెగ్నెన్సీ రాలేదండి. ట్రై చేస్తున్నాం. డాక్టర్ గారు గర్భసంచి పొర పలచగా ఉందని చెప్పారు. మా వారి కౌంట్ కూడా బానే ఉందని చెప్పారు. ఓకే, మీకు ట్యూబ్ టెస్ట్ అయ్యిందా అండి? మేడం, ట్యూబ్స్ టెస్ట్ అయ్యిందా? ట్యూబ్ టెస్ట్ చేయలేదండి ఇంతవరకు. లాప్రోస్కోపిక్ చేద్దాము అని చెప్పారండి. ఓకే ఓకే అండి. మీకు నెలసరి అనేది ఎలా ఉందండి? కరెక్ట్ గా వస్తుందా? కరెక్ట్ గానే, ఇంత ముందు అయితే కరెక్ట్ గానే వచ్చేది. ఒక 4 months నుంచి 3 days ముందుగానే వస్తుంది. ముందుగానే. ఓకే అండి, 3 days ముందుగా రావడము అనేది ఓకే, దాని గురించి అంత వరి అవ్వాల్సిన అవసరం అనేది లేదు. ఒకసారి ఏంటి అంటే మీకు కంప్లీట్గా ఇవాల్యుయేషన్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. అబార్షన్స్ అలా అయిన తర్వాత అప్పుడప్పుడు ట్యూబ్స్ అనేది బ్లాక్ అయ్యే ఛాన్స్ అనేది ఉండొచ్చు అనమాట. ఎందుకు అంటే ఇట్లా అయినప్పుడు ఏమవుతుంది, గర్భాశయం నుంచి లేయర్ అనేది నిదానంగా షెడ్ అవుతూ ఉంటుంది, ఎక్కువ రోజులు అవుతుంది. సో గర్భాశయం ఓపెనింగ్ ఏదైతే ఉందో అది చాలా కాలం ఓపెన్ ఉంటుంది. ఏ విధంగా అయితే బ్లడ్ అనేది బయటికి వస్తుందో అదే విధంగా ఇన్ఫెక్షన్స్ బయట నుంచి లోపలికి ట్రావెల్ చేసే అవకాశము అనేది ఉంటుంది. సో అందుకు దానివల్ల ట్యూబ్స్ అనేది బ్లాక్ అయ్యే ఛాన్స్ అనేది ఉండొచ్చు. సో మీరు ఒకసారి ఈ ట్యూబ్స్ టెస్ట్ అనేది చేసుకోవాలండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ వేరే పరీక్షలు అంటే మీకు ఎగ్ అనేది ఎలా రిలీజ్ అవుతుంది, ఫాలిక్యులర్ స్టడీ అని, ఇవన్నీ బాగుంటే ఫస్ట్ టాబ్లెట్స్తోని ట్రై చేసుకోవచ్చండి. టాబ్లెట్స్తో ట్రై చేసిన తర్వాత కూడా అవ్వట్లేదు అంటే అప్పుడు IUI పద్ధతి అనేది చేసుకోవచ్చండి.
అండ్ డాక్టర్ PCOS అంటారు, సో PCOS కూడా ఇన్ఫర్టిలిటీకి రీజన్ గా చెప్పుకోవచ్చా? యా డెఫినెట్గా అండి. ఎందుకు అంటే PCOS అంటే ఇప్పుడు అందరికీ ఒక కామన్ డౌట్ ఉంటుందన్నమాట, స్కాన్లో కనపడగానే PCOS అని. సో ఏదైనా ఒక్క ఫీచర్తోనే PCOS అన్నట్టుగా నిర్ణయించలేమండి. ఇది నిర్ణయించాలి అంటే ఒక 3 క్రైటీరియా ఉంటాయన్నమాట. అవేంటి అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఒకటి, నెక్స్ట్ బయోకెమికల్ అంటే బ్లడ్ టెస్ట్, పీరియడ్ వచ్చిన 5 రోజుల లోపల ఒక బ్లడ్ టెస్ట్ FSH LH అనే హార్మోన్స్ అనేవి చేసినప్పుడు ఆ రేషియో అనేది ఆల్టర్ అవుతుంది, LH హార్మోన్ ఎక్కువగా అవుతుంది. సో ఇదేమన్నా ఉందా? అండ్ థర్డ్ వన్ అంటే స్కాన్ ఫీచర్. మనము స్కాన్ అనేది చేసినప్పుడు అండాశయంలో ఫాలికల్ నంబర్ అనేది ఒక్క ఓవరీలో 12 కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు PCOM అంటాము, అంటే ఆ PCO మార్ఫాలజీ ఉంది అన్నట్టుగా. ఈ 3 క్రైటీరియాలో 2 ఉంటే PCOS ఉంది అన్నట్టుగా కన్సిడర్ చేస్తాము. అందరికీ యూజువల్గా 3 అనేది ఉండదండి, ఆ 2 అనేది ఉంటాయన్నమాట. ఆ 2 ఉన్నప్పుడు PCOS ఉంది అన్నట్టుగా కన్సిడర్ చేస్తాం. సో దీంట్లో ఏమవుతుంది, సైకిల్స్ అనేది ఇర్రెగ్యులర్గా అయినప్పుడు అండాశయం నుంచి రిలీజ్ అయ్యే ఎగ్ అనేది కరెక్ట్గా రిలీజ్ అవ్వదు. అలా రిలీజ్ అవ్వకపోతే సో ఎగ్గే రానిది బయటికి స్పర్మ్తో ఎక్కడ కలుస్తుంది, అందుకు ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకు చూసుకుంటే ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వడానికే ఇబ్బంది అనేది డెఫినెట్గా ఫేస్ చేస్తారు వాళ్ళల్లో మనము ఓవ్యులేషన్ ఇండక్షన్ అనే ట్రీట్మెంట్ అనేది పెడితే, అంటే ఎగ్ డెవలప్మెంట్ని ఆగ్మెంట్ చేస్తాము. ఆ ఎగ్ డెవలప్మెంట్ని ఎప్పుడైతే ఆగ్మెంట్ చేస్తామో ఎగ్ అనేది బాగా పెరిగి రిలీజ్ అయినప్పుడు వాళ్ళకి అప్పుడు ఈ PCOS నుంచి యూజువల్గా మనము సమస్య అనేది తీరినట్టే, అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది కూడా నార్మల్ గానే ఉంటుందండి. రైట్, వీ హావ్ వన్ మోర్ కాలర్, డాక్టర్ దుర్గా భవాని గారు. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో అండి, గట్టిగా మాట్లాడాలి. హలో హలో, యా చెప్పండి అండి. డాక్టర్ గారు నమస్తే, నా పేరు దుర్గా భవాని. యా నమస్తే అండి, చెప్పండి. నాకు ఏజ్ 24 years అండి. ఓకే, నాకు కరెక్ట్ 2 పిల్లలు పుట్టారండి. ఓకే అండి. 2 సిజేరియన్స్. అయితే 1 year నుంచి కన్సెన్స్ లో తేడా వచ్చింది, పెరిగింది అన్నారు. నీటి బుడకలు కూడా ఉన్నాయి అన్నారు. ఓకే అండి. చాలా టాబ్లెట్స్ అవి వాడాను, తగ్గలేదు, తీసేయాలన్నారు కలిసి. ఏముందండి, గర్భాశయంలో ఏమన్నా గడ్డు ఉందని అన్నారా? గడ్డేం లేదండి, ఇన్ఫెక్షన్ ఉందన్నారు. ఇన్ఫెక్షన్ ఉందన్నారు, దాంతో మీకు ఏమి ఇబ్బంది అవుతుంది? నాకు కడుపు నొప్పి రావడం, నడుము నొప్పి, 15 రోజులకే పీరియడ్స్ రావడం తొందరగా వచ్చేస్తున్నాయి. ఓకే, పీరియడ్స్ వచ్చినప్పుడు పెయిన్ ఉంటుందా? బాగా ఉంటుందండి. ఓకే ఓకే, తీసేయాలన్నారు. ఇది చేయించుకున్నాను, ఆపరేషన్ కూడా 3 months అవుతుంది. చేయించుకున్నారా అండి? చేయించుకున్నానండి. ఓకే, అంటే ఏజ్ చిన్న వయసు కదా, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని. గర్భాశయంతో పాటు అండాశయాలు కూడా తీసారా అండి? అండాశయాలు ఉన్నాయా? అది తెలియదండి. తెలీదు. ఓకే ఓకే అండి. ఇప్పుడు ఏమవుతుంది అంటే గర్భాశయం ఒక్కటే తీసేస్తే మెనోపాజ్ అంటారనమాట. అంటే గర్భాశయం లేని టైంని అట్లా అంటారు, ఎప్పుడైతే డేట్స్ అనేది ఆగిపోతుందో. ఒక్కటి మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే అండాశయాలు కూడా ఉన్నాయా లేకపోతే అండాశయాలు కూడా తీసేసారా అనేది. ఇది మీ ఏజ్ అనేది చాలా తక్కువగా ఉన్నందుకు అండాశయాలు ఉండడము అనేది చాలా అవసరమైందనమాట. ఎందుకంటే ఎవ్రీ మంత్ దాని నుంచి ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అయినప్పుడు మీకు వేరే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి. ఎప్పుడైతే ఒకవేళ అండాశయాలు కూడా తీసేసారంటే దాని నుంచి ఏమవుతుంది, బాడీలో ఈస్ట్రోజన్ తగ్గినప్పుడు తొందరగా కాల్షియం డెఫిషియన్సీస్, బోన్ అనేది వీకెన్ అవ్వడము, ఫ్రాక్చర్స్ రావడము, ఇలాంటి సమస్యలు అనేది కనపడతాయి అనమాట. ఇంకా హాట్ ఫ్లషెస్, మూడ్ స్వింగ్స్ ఇవన్నీ అవుతాయండి. సో ఒకవేళ మీకు అండాశయాలు అనేది కూడా తీసేశారు అంటే అప్పుడు మీరు హెచ్ఆర్టీ ట్రీట్మెంట్ అన్నట్టుగా తీసుకోవాల్సి వస్తుంది. అంటే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ. దీంట్లో పెద్ద పెద్ద ట్రీట్మెంట్ అనేది ఏమీ ఉండదండి, జస్ట్ టాబ్లెట్స్ అనేది వాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అది కూడా మీ వయసు అనేది చాలా చిన్నగా ఉన్నందుకు ఆ ట్రీట్మెంట్ అనేది వాడుకుంటే కొంత మటుకు మీరు సైడ్ ఎఫెక్ట్స్ అనేది కూడా ప్రివెంట్ చేసుకోగలరండి. రైట్, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్.